ఎక్కడైనా ల్యాండ్ పై ఇన్వెస్ట్ చేయాలని అనుకుంటున్నారా? అయితే ఫ్యూచర్ సిటీలో ఇప్పుడే ల్యాండ్ పీస్ పెట్టుకోండి. పూర్తి వివరాలకు మాకు కాల్ చేయండి. నమస్తేనండి, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ చక్రధర్. సాధారణంగా మా దగ్గర చాలామంది క్లయింట్స్ వస్తుంటారండి. వాళ్ళ దగ్గర మ్యూచువల్ ఫండ్స్లో చాలా మంచి మంచి అమౌంట్స్ ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటారు. అలాగే స్టాక్స్లో కూడా హెచ్డిఎఫ్సి స్టాక్, ఐటీసీ స్టాక్, అలాగే హిందుస్థాన్ యూనిలివర్ స్టాక్, అట్లాగే మీకు హిందుస్థాన్ ఏరోనాటిక్స్, ఇట్లా చాలా చాలా స్టాక్స్ కూడా కొని పెట్టుకుని ఉంటారు. ఐటీసీ స్టాక్స్ కావచ్చు. సో ఇట్లా స్టాక్స్ కొన్ని హోల్డ్ చేస్తున్నారు, అట్లాగే మ్యూచువల్ ఫండ్స్ హోల్డ్ చేస్తున్నారు. సో మా దగ్గర ఒక రీసెంట్గా ఒక క్లయింట్ వచ్చారండి. ఆయన దగ్గర జీరోదాలో ఒక మంచి అమౌంట్ అయితే ఇన్వెస్ట్మెంట్ చేశారు. మ్యూచువల్ ఫండ్స్లో కావచ్చు, అట్లాగే ఆయన సొంతంగా తెలుసుకున్న స్టాక్స్, ఆయన తెలుసుకున్న మ్యూచువల్ ఫండ్స్ గురించి ఇన్వెస్ట్మెంట్ చేశారు. మొత్తం పోర్ట్ఫోలియో చూస్తే మీ దగ్గర 80 lakhs దాకా వచ్చింది. కానీ దాని రిటర్న్స్ అయితే మేమైతే కంపేర్ చేసామో బెంచ్ మార్క్ అంటే తక్కువే వచ్చిందండి. రిటర్న్స్ అయితే అనుకున్న స్థాయిలో రావట్లేదు. సో ఆయన ఆ విధంగానే మా కోసం మా ఆఫీస్కి రావడం జరిగింది. సో ఇక చూడండి, ఒక కన్సర్వేటివ్ పిఎంఎస్ అనేది ఉంటుంది. సో మేము సజెస్ట్ చేయడం జరిగింది పిఎంఎస్ గురించి. సో ఈ కన్సర్వేటివ్ పిఎంఎస్లో ఏముంటుందంటే మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయి, అట్లాగే స్టాక్స్ కూడా ఉంటాయి. ఈ రెండు కలిసిందే కన్సర్వేటివ్ పిఎంఎస్. మీకు అందులో చూస్తే ఈ కన్సర్వేటివ్ పిఎంఎస్లో మనకి చూడండి 5 డైరెక్ట్ మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయండి. సో 5 డైరెక్ట్ మ్యూచువల్ ఫండ్స్లో మనం 25 lakhs అయితే ఇన్వెస్ట్మెంట్ చేస్తాము. అలాగే ఒక 20 స్టాక్స్ తీసుకుంటారండి పిఎంఎస్లో. అందులో కూడా 5 సెక్టర్స్ని కవర్ చేస్తారు. ఎలాగైతే ఐటీ, ఫార్మా, ఫైనాన్షియల్ సర్వీసెస్, హెల్త్ కేర్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, గ్రీన్ ఎనర్జీ, ఇట్లాంటి మంచి మంచి టాప్ సెక్టర్స్ ఏవైతే పర్ఫార్మింగ్ ఉన్నాయో అట్ ప్రెజెంట్, అట్లాంటి వాటిలోంచి ఒక 20 స్టాక్స్ తీసుకోవడం జరుగుతుంది. ఒక 25 lakhs అట్లా 20 స్టాక్స్లో పెడతారు. సో టోటల్గా మన 50 lakhs వచ్చేసి 5 డైరెక్ట్ మ్యూచువల్ ఫండ్స్, అలాగే వచ్చేసి మనకి 20 స్టాక్స్లో కదా ఇన్వెస్ట్మెంట్ చేయడం జరిగింది. సో ఇట్లా కనుక పోర్ట్ఫోలియో తీసుకుంటే గత 5 yearsలో చూస్తే మనకి 18% కంటే జనరేట్ చేసి పెట్టిందండి. సో మనం తెలియకుండా మనం చాలా పొరపాటు చేస్తాము. అన్నెసరీగా చాలా చాలా మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్మెంట్ చేస్తాము. అందులో ఇండెక్స్ అని, ఈటీఎఫ్స్ అని, లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, థీమాటిక్, సెక్టర్ ఫండ్స్లో. సో అలా అనుకోకుండా చాలా చాలా ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల మన రిటర్న్స్ చూస్తే 12%, 11% కంటే మించి రావట్లేదు. అలాగే స్టాక్స్ ఎప్పుడు కొనాలి, అలాంటి స్టాక్స్ నుంచి ఎప్పుడే ఎగ్జిట్ అవ్వాలో కూడా తెలియదు మనకి. సో అలా చాలా చాలా స్టాక్స్ కూడా హోల్డ్ చేస్తుంటాము. ఎప్పుడు అమ్మాలో తెలియదు మనకి. రైట్ గైడెన్స్ ఉండదు, ప్రాపర్ గైడెన్స్ ఉండదు. కాబట్టి రిటర్న్స్ చూస్తే స్టాక్స్లో కూడా పెద్దగా రావట్లేదు. ఎవరైతే కనుక అట్లాంటి వాళ్ళందరూ కూడా 25 lakhs మనకి డైరెక్ట్ మ్యూచువల్ ఫండ్స్, 25 lakhs స్టాక్స్లో పెట్టిన పిఎంఎస్ కనుక సెలెక్ట్ చేసుకుంటే మనకి దాని యావరేజ్ 5 years రిటర్న్ వచ్చి మనకి 18%, 20% కూడా వచ్చింది బుల్ రన్లో. సో అదండి. మనకి ఎక్స్పెన్స్ రేషియో చూస్తే కనుక మ్యూచువల్ ఫండ్స్లో ఎక్స్పెన్స్ రేషియో మీకు కేవలం 1% మాత్రమే ఉంటుంది. అలాగే మీకు స్టాక్స్లో ఏవైతే ఉంటుందో 25 lakhs దానికి ఎక్స్పెన్స్ రేషియో వచ్చి 2.5% ఉంటుంది. మనకి యావరేజ్ ఎక్స్పెన్స్ రేషియో కూడా తగ్గిపోయింది. సో మనకి ఓన్లీ 1.75% ఎక్స్పెన్స్ రేషియో ఉంది. అదర్ దాన్ మనకి అదర్ ఈక్విటీ మ్యూచువల్ పిఎంఎస్లో అయితే మనకి 2.5% ఉంటుంది. ఇందులో మనకి మ్యూచువల్ ఫండ్స్ ఏదైతే ఉందో వాటిని చర్నింగ్ అనేది ఉండదు, టాక్సేషన్ ఉండదు. మీకు తెలిసిందే మ్యూచువల్ ఫండ్స్లో ఎలా ఉంటుందో ఒక 25 lakhs అలాగో మ్యూచువల్ ఫండ్స్లోనే ఉంటాయి. మనకి ఏదైతే స్టాక్స్లో పెట్టిన ఈ బ్యాలెన్స్ అమౌంట్ 25 lakhs ఉందో దాని చర్నింగ్ వచ్చి ఓన్లీ ఇయర్లీ వన్స్ జరుగుతుంది. అది కూడా అన్ని క్వాలిటీ స్టాక్స్ తీసుకుంటారు, కేవలం బ్లూ చిప్ స్టాక్స్ తీసుకుంటారు. కాబట్టి మనకి ఊటిని చర్నింగ్ చేయాల్సిన అవసరం రాదు. ఓన్లీ ఇయర్లీ చర్నింగ్ మాత్రమే ఉంటుంది. సో దీనికి మాత్రం మనకి 20 స్టాక్స్ కావాలి, ఓన్లీ బ్లూ చిప్ స్టాక్సే వస్తాయి. సో మనం చెప్పే రికమెండేషన్ ఏంటంటే, మీ దగ్గర కనుక మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి లేదా స్టాక్స్ ఉన్నాయి, మోర్ దాన్ అబౌవ్ 50 lakhs కనుక వర్తుంది అంటే మాత్రం మీరు అలా కంటిన్యూ చేయకుండా ఇండివిజువల్గా మీరు వాటిని హ్యాండిల్ చేయకుండా ఒక ఎక్స్పర్ట్స్కి ఇస్తే, ఇలాంటి కన్సర్వేటివ్ పిఎంఎస్ ద్వారా కనుక మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీకు గణనీయంగా అయితే మంచి లాభం అయితే వస్తుంది. మేము చాలా పోర్ట్ఫోలియోస్ చూసాము. అట్లీస్ట్ ఈవెన్ 13% కూడా బీట్ చేయట్లేదు పోర్ట్ఫోలియోస్. సో ఇట్లా కనుక లాంగ్ రన్లో వెళ్తే మాత్రం మనం భారీగా నష్టం అయితే వస్తుంది. ఇలా 18 to 20% ఇచ్చే పోర్ట్ఫోలియో కనుక మనం రీబ్యాలెన్స్ చేసుకోగలిగితే కనుక మనం సాధారణంగా చెప్తుంటాము 20% కనుక రిటర్న్ కనుక ఎక్స్పెక్ట్ చేస్తే 20 yearsలోనే మనకి 20 CR అనేది వస్తుందని చెప్తున్నాము. సో కన్సర్వేటివ్ పిఎంఎస్లో చూస్తే మీకు అందులో ఎక్కువ చర్నింగ్ ఉండదు, టాక్సేషన్ కూడా మ్యూచువల్ ఫండ్స్ లాగానే ఉంటుంది. సో మీకు చూస్తే ఈ లాంగ్ రన్లో మనం హ్యాండిల్ చేసే కన్నా ఒక ఎక్స్పర్ట్స్ కనుక తీసుకుంటే అట్లాంటి ఫండ్స్ని, స్టాక్స్ని కానీ మనకి అడ్వాన్స్ రిటర్న్స్ అయితే బాగా వస్తాయి. సో మనకి ఈజీగానే ఒక రిటర్న్స్ అయితే జనరేట్ చేయొచ్చు అది చెప్తున్నామండి. సో మీరు కనుక సొంతంగా పోర్ట్ఫోలియో ఉంది మీ దగ్గర, అలాగే కనుక స్టాక్స్లో ఉంది అంటే కనుక ఫ్రీ రివ్యూ ఇవ్వడం జరుగుతుంది. మీరు హ్యాజిల్ ఫ్రీగా ఇస్తే కనుక మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే మేము దాని మీద రివ్యూ చేసి ఇస్తాము ఫ్రీగానే. సో మీకు అక్కడ రిటర్న్స్ బాగా వస్తున్నాయంటే కంటిన్యూ అవ్వమని చెప్తాము. అక్కడ కనుక రిటర్న్స్ రావట్లేదు, అనుకున్నంత రావట్లేదు అంటే కరెక్షన్స్ చేసి ఒక మంచి పిఎంఎస్లోకి మిమ్మల్ని మూవ్ చేయడం జరుగుతుంది. తద్వారా రాబోయే రోజుల్లో
మీకు అధికంగా మంచి రిటర్న్స్ అయితే వస్తాయి చెప్తున్నాను. దీనికి టాక్సేషన్ ఎలా ఉంటుందని చాలామంది అడుగుతుంటారు. చూడండి, మనకి ఆల్రెడీ మ్యూచువల్ ఫండ్స్లో ఏదైతే ఉందో డైరెక్ట్ ప్లాన్స్లో అది 25 lakhs. దానికి ఎప్పుడైతే మనం అమ్ముతామో ఫ్యూచర్లో అప్పుడే మనకి ట్యాక్స్ పడుతుంది. వేరాజ్ ఈ 20 స్టాక్స్ ఉన్న ఈ పిఎంఎస్కి మాత్రం ఇయర్లీ వన్స్ మనకి షార్ట్ టర్మ్ క్యాపిటల్ ట్యాక్స్, లాంగ్ టర్మ్ క్యాపిటల్ ట్యాక్స్ అనేది వస్తుంది. సో లాంగ్ టర్మ్ క్యాపిటల్ ట్యాక్స్లో మనకి తెలుసు 1,25,000 దాకా ఎగ్జామ్షన్ అయితే ఉంది. బియాండ్ దట్ మీకు ఎంతైతే వస్తుందో ప్రాఫిట్, దాని మీద మాత్రమే 12.5% కడతాము. సపోజ్ మార్కెట్స్ కరెక్షన్ అయినాయి, మీకు తెలుసు 2024 నుంచి కూడా మార్కెట్ అయితే బాగా కరెక్షన్ అయింది. ఇట్లాంటి టైంలో కనుక మనకి ఏదన్నా లాస్ వస్తే మాత్రం ఆ లాస్ని వచ్చే ఇయర్లో ప్రాఫిట్లోకి దాన్ని మనం మర్జ్ చేసుకోవచ్చు, కట్టాల్సిన అవసరం ఉండదు. అట్ ద సేమ్ టైం డివిడెండ్ ఇన్కమ్ ఏదైతే ఉంటుందో ఈ 20 స్టాక్స్ కూడా మనం చెప్తున్నాము క్వాలిటీ బ్లూ చిప్ స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. కోల్ ఇండియా కావచ్చు, అలాగే హిందుస్థాన్ ఏరోనాటిక్ కావచ్చు, అట్లాంటి క్వాలిటీ కంపెనీస్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు కాబట్టి తరచూ వాళ్ళు డివిడెండ్ కూడా ఎక్కువ ఇస్తుంటారు. ఆ డివిడెండ్ ఇన్కమ్ డైరెక్ట్గా మీ అకౌంట్లోకి క్రియేట్ అయిపోతుంది. సో అదొక అడిషనల్ ఇన్కమ్ లాగా మనం భావించవచ్చు. కాబట్టి ఈ ఎక్స్పెన్సివ్ రేషియో కూడా మనకి చూస్తే అదర్ దాన్ పీఎంఎస్ లాగా 2.5% ఉంటుందండి, కేవలం 1.75% ఉంటుంది. ఎప్పుడైతే మీ కార్పస్ 50 lakhs నుంచి గణనీయంగా 2 crores అండ్ బియాండ్ అయితే కనుక ఆటోమేటిక్గా కూడా మనకి ఎక్స్పెన్స్ రేషియో అనేది తగ్గుతుంది. ఇది 1% కాస్త 0.5% అవుతుంది. అలాగే 2.5% ఉన్న ఎక్స్పెన్స్ రేషియో 2% అవుతుంది. సో ఎప్పుడైతే మన పోర్ట్ఫోలియోలో ఉన్న కార్పస్ గణనీయంగా పెరుగుతూ ఉంటాయో ఎక్స్పెన్స్ రేషియో కూడా తగ్గిపోతూ ఉంటుంది. కాబట్టి ఎవరికైనా మ్యూచువల్ ఫండ్స్ స్టాక్స్ కనుక జాయింట్గా ఇన్వెస్ట్మెంట్ ఉంది అంటే మాత్రం సరైన టైంలో కనుక మీరు రియలైజ్ అయ్యి వాటిని కనుక ఇట్లాంటి కన్సర్వేటివ్ పీఎంఎస్ కింద మూవ్ చేస్తే మీకు రిటర్న్స్ బాగా వస్తాయి చెప్తున్నాను. థ్యాంక్ యూ.